హాయ్ అందరికి. ఈరోజు అయితే మనం కొరుట్లాలోని హరిహర కళా ఆర్ట్స్ లోకి వచ్చేసాం. ఇదైతే మనకు కొరుట్లా ఉంది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి వినాయకులు ఎలా ఉన్నాయని చూసేద్దాం. లెట్స్ గో. చూసుకోవచ్చు మనకు వినాయకుడు అయితే పాండురంగ రూపంలో పైన శేషనాగుతోని చాలా సూపర్ ఉంది. అయితే పెద్ద భారీ విగ్రహం అయితే ఉంది. షెడ్కి అయితే అదే అట్రాక్షన్. చూసుకోవచ్చు. దాదాపు ఒక 8 into 20 feet అయితే ఉంటుంది గణపతి. సూపర్ ఉంది. అందరూ అయితే డిస్టర్బ్ అయింది ఉంది. గుర్రాల మీద కూర్చున్నట్టు రథం మీద. అయితే ఇంకొక మోడల్ దాదాపు ఒక 12 feet ఉంటుంది. దాని అయితే సూపర్ సైడ్ కూర్చున్నట్టు సింహాసనం మీద. పైన చూసుకోవచ్చు ఎలుక, ఆయన కింద ఏనుగు. సింహాసనం అయితే సూపర్ ఉంది. అండ్ అలానే ఇది కూడా చూసుకోవచ్చు. శివుని మోడల్ కొండ మీద కూర్చున్నట్టు. ఎక్సలెంట్. టోటల్ గా శివుడు చూసినట్టే ఉంది. సూపర్. చూసుకోవచ్చు పంచముఖ గణపతి. ఎలుక చూసుకోవచ్చు. మనకి ఎలుక మాత్రం సూపర్ ఉంది. ఇట్లా మోస్తున్నట్టు, సోఫాని మోస్తున్నట్టు గణపతి అయితే సూపర్ ఉంది. వెనకాల మనకి ఇంకా గణపతులు అయితే ఉన్నాయి, ఇంకా చాలా పెద్దవి. అవి కూడా చూసుకుందాం. ఇదైతే చూసుకోవచ్చు దాదాపు ఒక 14 feet హైట్ అయితే ఉంటుంది. వెనకాల ఆర్ట్స్ లో వచ్చేసి కృష్ణుడు అండ్ పైన పగిడ ఉంది. పెళ్లి కొడుకు మోడల్లో సింహాసనం మీద కూర్చున్నట్టు. ఇది కూడా చూసుకోవచ్చు. సేమ్ లంబోదర్ టైప్ లో సింహాసనం మీద కూర్చుంది. పగిడ మోడల్. వెనకాల ఆర్చ్ కూడా సూపర్ అవుతుంది. కవర్ అయితే వేసలేదు, మనకు టోటల్ కనవడం. అండ్ ఇటు కూడా చూసుకోవచ్చు దాదాపు ఒక 18 feet అయితే ఉంటుంది. కూర్చున్నలాగా వెనకాల ఆకు మోడల్లో గ్రీన్ కలర్ చాలా సూపర్ ఉంది. దాదాపు ఒక 12 feet విడ్త్ అయితే ఉంటుంది. హైట్ 18 feet. ఇంకోటి చూసుకోవచ్చు గణపతి సింహాసనం మీద కూర్చున్నట్టు. ముంబై మోడల్ రాయల్గా ఉంది. వెనకాల ఆర్చి కూడా చూసుకోవచ్చు. గుర్రాలతోని మొత్తం సూర్య భగవానుడు సూపర్. చూడు చూసుకోవచ్చు కండువ. అండ్ ఇక్కడ ఇంకోటి వస్తుంది అనుకుంటా, నేను ఐ డోంట్ నో. గణపతి అయితే సూపర్ ఉంది. నెమలికలు అయితే పెట్టేస్తారు. అవి అయితే రియల్ నెమలికలు. జనతా రాజా గుర్రాల మీద చూసుకోవచ్చు.